హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఈ శివరాత్రి పర్వదినాన ఆ శివదేవిని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ ఓల్డ్ సినిమా టాక్స్. ఈ మూవీ బుక్ మై షోలో స్ట్రీమింగ్ అవుతుంది కానీ తెలుగులో స్ట్రీమింగ్ అవ్వట్లేదు. తమిళ్, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగోళ్ళు చూడకూడదంట. నాకైతే నచ్చలేదు భయ్య, నాకైతే నిజంగా నచ్చలేదు. తెలుగు డబ్బింగ్ లేకపోవడం నచ్చలేదు అంతే. ఎవరైనా తెలుగు డబ్బింగ్ చేసి పుణ్యం కట్టుకుంటారా బాబు? పనికి మాల సినిమాలను తెలుగు డబ్బింగ్ చేస్తున్నారు, దీన్ని వదిలేశారు. ఇది హాలీవుడ్ ఫిలిం కాదు, ఇది ఒక ఫ్రెంచ్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం. 1844లో అలెగ్జాండర్ డ్యూమాస్ రాసిన ఈ మూవీ పేరుతోనే ఉన్న ఒక నావల్ని బేస్ చేసుకుని అయితే తీశారు. రన్ టైం 3 hours ఉంది. చాలా పెద్ద సినిమా, మసాలా సీన్స్ కూడా ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అత్యంత ఖరీదైన ఒక ఫ్రెంచ్ ఫిలిం ఇది. థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకొని 870 కోట్లు కూడా వసూలు చేసింది. మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించింది క్లియర్గా చెప్పేస్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే చాలా సింపుల్. 1815లో స్టోరీని సెట్ చేశారు. మన హీరోని చేయని తప్పుకి ఇరికించి కొంతమంది కుట్రలు చేసి జైలుకి పంపిస్తారు. ఆ జైల్లోకి వెళ్ళడమే కానీ తిరిగి రావడం అంటూ కుదరదు. ఆ జైల్లో ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు, ఒక నిధి గురించి కూడా చెప్తాడు. అవన్నీ తెలుసుకుని ఆ జైల్లో నుండి హీరో ఎలా బయటపడతాడు, తన లైఫ్ని స్పాయిల్ చేసిన వారిపై ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు అనేదే స్టోరీ. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం నాకైతే ఒక మంచి బుక్లో ఉన్న ఒక స్టోరీకి జీవం పోశారు భయ్య. నాకైతే నచ్చింది. అసలు 1.5 hours మాత్రం చూపు తిప్పుకోలేము. అసలు అంత బాగుంది స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ, దానికి తోడు బ్యూటిఫుల్ విజువల్స్, టెక్నికల్గా కూడా టాప్ నాచ్ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం అలా లేదు, కొంచెం లెట్ డౌన్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అయితే సెకండ్ హాఫ్ యావరేజ్. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం లాస్ట్ పంచ్ మనదైతే కిక్క వేరబ్బా అనే రేంజ్లో లేదన్నమాట. సో దానివల్ల లిటిల్ బిట్ డిసప్పాయింట్ అనిపించింది. కానీ ఓవరాల్ మూవీని అయితే ఎంచడానికైతే ఏం లేదు. 3 hours మూవీ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం రిస్క్ అవసరమా అనిపించింది. ఆ విజువల్స్ మనల్ని అయితే కట్టిపడేస్తాయి. చాలా గ్రాండ్గా ఉంటుంది మూవీ. ప్రతి సీన్ షాట్ చాలా అందంగా కనిపిస్తుంది, మంచి పెయింటింగ్లా ఉంటుంది. కానీ రివెంజ్ స్టోరీ అంటే ఎక్కువ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కొన్ని ఫైట్స్ అయినా. బట్ ఇందులో మిస్ అయిపోయాయి. అట్లీస్ట్ క్లైమాక్స్లో అయినా అన్ని సంవత్సరాల రివెంజ్ అంటే ఎలా ఉండాలి, అది కొంచెం సింపుల్గా ఎండ్ అయిపోయింది. మూవీ స్టార్టింగ్ నుండి కూడా ఎక్కడ సొలు లేదు. మ్యారేజ్ చేసుకోవాలనుకున్న హీరోని జైల్లో పెట్టేయడం, ఆ జైలు చాలా దారుణంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు. అక్కడే తన దగ్గర నుండి కొన్ని భాషలు నేర్చుకోవడం. ఆ ఫ్రెండ్ ఒక నిధి గురించి చెప్తాడు. ఆ జైల్లో హీరోకి తన ఫ్రెండ్కి మధ్య నడిచే కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగా తీశారు. ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. ఇన్స్పిరేషన్గానే కాకుండా కొంచెం సర్వైవల్ రేంజ్లో కూడా ఉంటుంది. ఆ జైలు నుండి తప్పించుకునే సీన్ అయితే అదిరిపోద్ది. ఆ నిధి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళే సీన్, పగ తీర్చుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళే సీన్స్, తన ఐడెంటిటీని ఎలా మార్చుకుంటాడు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్లారు. ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో అండ్ ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్. ఇందులో గొప్ప హీరోలు, అందమైన భామలు, చెడ్డ విలన్స్, పోరాటాలు, ధైర్య సాహసాలు, కత్తి యుద్ధాలు, ఇవన్నీ బాగుంటాయి. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ స్పెషల్ అట్రాక్షన్ మూవీకి అయితే. పాతకాలపు ఇతిహాసాన్ని కలిగిన స్టోరీని చూడాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఈ మూవీని. మరి ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైతే ఒక్క లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి భయ్య. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.